తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న హస్తం నేతలకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలవడం కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈ ఆనందం వారికి ఎక్కువసేపు నిలవలేదు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించి హస్తం నేతలకు కోలుకోలేని షాక్నిచ్చారు. దీనికి తోడు హస్తం పార్టీకి మరో షాక్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందే కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరికతో టీఆర్ఎస్ బలం 101కి చేరుకోగా, కాంగ్రెస్ బలం 19 నుండి 9కి పడిపోయింది. మరో 4 ఎమ్మెల్యేలను సమీకరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయేలా చేయటంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీసి సునాయాసంగా విజయం సాధించవచ్చని గులాబీబాస్ భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా 3/2 మంది అంటే 14 మంది గెలిస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు. గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ, ఇటీవల శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం ఇలాగే విలీనమైంది. ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ పోలింగ్ కంటే ముందే మరో 4 ఎమ్మెల్యేలను సమీకరించి వెనువెంటనే విలీన ప్రక్రియను పూర్తి చేసేలా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇక కాంగ్రెస్లో మిగిలిన వారిలో బట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్క, పోదెం వీరయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. దీంతో టీఆర్ఎస్లో చేరే ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.